రెండవ విషయానికి వస్తాం. అక్కడే నీతిపరుడును రక్షణ గలవాడును. ఆయన ఎవరండి? రక్షించువాడు. ఈయన రక్షణ కలుగు చేసేవాడు. రక్షించుటకు వచ్చినటువంటి దైవ కుమారుడు. రక్షణ సువార్తను లోకములో ప్రకటించిన వాడు, రక్షించు నిమిత్తమై తన ప్రాణమునే పణముగా పెట్టి వెలగా పెట్టి మనుషులను రక్షించుకున్నవాడై ఉంటున్నాడు. ఆయన రక్షకుడు. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలుని అర్థమునకు దేవుడు మనకు తోడై ఉండును. ఎవరిని నమ్ముతాము? నమ్మకమైన వారిని నమ్ముతాం. ఎవరిని నమ్ముతాం? రక్షించగలిగిన వారిని నమ్ముతాం. గుడ్డోడికి దారి చూపిస్తాడండి? గుడ్డివాడికి దారి చూపిస్తాడా? మనమందరము కూడా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు, భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ఆయన మరణించిన వాడై ఉంటున్నాడు. చదువుకుందాం. 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అలాగే 20వ వచనం కూడా చదవండి. 6. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? సిగ్గుపడుచున్నారు కారా? మరణమే. అంటే మనము ధర్మశాస్త్రమును ఎరగకుండా మనము చేసిన క్రియలన్నిటి యొక్క ప్రతిఫలము ఏంటి అంటే మరణం. కానీ ఇప్పుడైతే ఆయన ద్వారా మనకు నిత్య జీవము. 8వ వచనంలో అప్పుడే మనం చదువుకున్నాం. ఆయన పాపుల కొరకు, ఆయన మన కొరకు చనిపోయిన వాడై ఉంటున్నాడు. 9వ వచనం చదవండి. 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, చాలా జాగ్రత్తగా గమనించాలండి, ఆయన ద్వారా రక్షింపబడుదము. రక్షకుడు రక్షించేవాడు. ఎవరైతే రక్షిస్తాడో అతడు రక్షకుడు. మనకు కలగబోయేటువంటి మహాభయంకరమైనటువంటి ఉగ్రత ఏంటి? నరకాగ్ని అనపడినటువంటి ఉగ్రత నుండి రక్షించిన వాడు ఈయన. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈయన రక్షకుడు అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. లోకసువార్త 2వ అధ్యాయం 21వ వచనం. లోకసువార్త 2వ అధ్యాయం 21వ వచనం. వచ్చినప్పుడు మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అను శబ్దమునకు రక్షకుడు. ఎవరు పెట్టారండి పేరు? ఈరోజు పేరు పెట్టాలంటే చెట్టు కింద కూర్చోని పోయి అడుగుతారు కదా. చెట్టు కింద కూర్చుంటాడు. వాడు ఎందుకు కూర్చోంటే వాడు కడుపు నింపుకోవడానికి వాడు కూర్చుంటాడు. వీడికి ఆడికంటే గొప్పవాడు ఇంకెవడు కనపడ్డు, ఆడే కనపడతాడు. ప్రేమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారికి పేరు పెట్టినటువంటి వారు ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఆయన ఎదుట పరిచర్య చేయించినటువంటి వారి యొక్క సమూహము ఈ లోకమునకు వచ్చి ఆ యొక్క పేరును సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవదూత చేత పెట్టబడిన యేసు అనగా రక్షకుడు. యేసు అను శబ్దమునకు రక్షకుడు. ఈజ్ అ సేవియర్. ఆయన రక్షకుడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన రక్షణ గలవాడు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి 4:10.
క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, 10వ వచనం నాని 4:10. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుదాము. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు అంటే మనుషులందరికీ రక్షకుడు. అక్కడ ఇందాక మనం చూసాం కదా, ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి గోత్రము, ప్రతి భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఈయన ఎవరు? రక్షకుడు. ఈయన రక్షకుడు. ఈయన రక్షకుడు. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం. ఈయన ఎవరండి? మనుషులందరికీ రక్షకుడు. ఎవరు పిలిచారు ఈయన రక్షకుడని? ఎవరు పిలిచారు ఈయన రక్షకుడని? చెప్పరేమ్మా? దేవదూతలు. ఎందుకో మన చేతిలో అదొక జబ్బు ఉందండి, అడిగితే ఏం చెప్పరు. మేమేం చెప్తాం? మేము చెప్తే మీరు మార్కులు కొట్టేయటానికి అన్నట్టుంటుంది. పరీక్ష రాసేటప్పుడు పక్కన ఉండేవాడు ఏదైనా ఆన్సర్ తెలియక పక్కన అడిగితే ఆడు చెప్పడు. ఆడు చెప్తే వీడికంటే ఆడికి ఎక్కువ మార్కులు వస్తాయని. నేను ఎందుకు చెప్పాలి అన్నట్టుగా మౌనమే ఉంటారు. ఎందుకో. సరే, క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన మనుషులందరకు రక్షకుడై ఉంటున్నాడు. దీనుడైనై అన్నది 3వ విషయం. అక్కడే మొదటిది నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై. ఆయన దీనుడు, దీనత్వము కలిగిన వాడు. ఆయన దీనత్వము కలిగినటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 11:29 మత్తయి సువార్త. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఏంటండి? నేను దీనుడను. ఆయనకు అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఆయన ఎవరండి? నీతిమంతుడు, రెండవది రక్షకుడు, మూడవది దీనుడు, సాత్వికుడు. ఇక్కడ అదే మాటను యేసు ప్రభుల వారే స్వయానా చెప్తూ ఉంటున్నారు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. అప్పుడు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. నేను దీనుడను, నేను సాత్వికుడను. మీరు నా యొద్దకు వచ్చి నా యొక్క కాడి మీరు మోయగలిగినట్లయితే, మీ కాడిని మీరు మోసుకున్నట్లయితే, మీరు అంటే నా కాడి మీరు మోయగలిగినట్లయితే మీరు ఏమవుతారండి? విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన దీనుడు, ఆయన సాత్వికము కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు. 5వ అధ్యాయం 5వ వచనం. 5వ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ భూలోకమునే జయించిన వాడై ఉంటున్నాడు. లోకమును జయించినటువంటి ఘనత యేసుకొక్కడికే ఉంది. మనుషులకు ఎవరికి కూడా ఆ ఘనత లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నేను ముగిస్తూ ఉంటున్నాను. 3 విషయాలు. ఆయన ఎవరండి? నీతిమంతుడు, ఆయన రక్షకుడు, ఆయన దీనుడు. ఈ గుణాలను మనము గమనించాం. ఆ మాటను ఇంకా ముందుకు మనం చదువుకున్నట్లయితే, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. రథాలున్నాయి కదా, రథములున్నాయి. ఇక్కడే మన కింద చదువుకుంటే ఉన్నాయి. రథములున్నవి, ఆ తర్వాత గుర్రములున్నవి. ఇవేవి కూడా ఆయన ఉపయోగించుకోలేదు. కానీ దీనులు ఆ యొక్క గాడిద మీద ఎక్కి
ఆయన సాత్వికుడుగా మన మధ్యకు వచ్చి ఆయన ప్రజల హృదయాలను గెలిచిన వాడై ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని యెరూషలేము అంతా కూడా దద్దరిల్లిపోయినట్లుగా కేకలు వినబడ్డాయి. ఏంటి కేకలంటే, ఆయన నీతిమంతుడు, ఆయన రక్షకుడు, ఆయన సాత్వికుడు అని కేకలు వేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రివేళ ఈ దినానికి రెండవ సందేశం, మనల్ని రక్షించినటువంటి వాడు నీతిమంతుడు, మనల్ని రక్షించినటువంటి వాడు, రక్షించుటకు సమర్థవంతుడైన వాడు, మనల్ని రక్షించిన వాడు దీనుడుగా వచ్చినటువంటి సాత్వికము కలిగిన వాడై ఉంటున్నాడు. ఆయన మన హృదయమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో నివసించుటకు ఇష్టపడే రక్షకుడై ఉంటున్నాడు. ఆయన భూలోకమును స్వతంత్రించుకొను అంటే మన హృదయాలను స్వతంత్రించుకున్నాడు ఆయన. అట్టి కృప, ఆయనతో కూడా నివసించే ధన్యత మీ ప్రాణములకు ఏం దొరుకుతుందండి? విశ్రాంతి దొరకను. 29వ వచనం, నన్ను వెంబడించుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. విశ్రాంతి అన్నటువంటిది పరలోక రాజ్యములో ఆ రెండవ మట్టల పండుగను చేసుకున్నటువంటి దినమున ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనుషులకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు తన మాటలు మన కొరకై సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు నీతిమంతుడయ్యుండి కూడా శిక్ష అనుభవించారు దేవా. మమ్మల్ని రక్షించుటకై మీరు శిక్షను అనుభవించారు తండ్రి. నా దేవా, గొర్రె పిల్లవలే మీరు నా తండ్రి దీన మనస్సు కలిగిన వారై, వదకు తేబడిన గొర్రెవలే నా తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, సాత్వికుడుగా దీనుడుగా మిమ్మల్ని తగ్గించుకుని నా తండ్రి మా కొరకు దేవా ఆ కల్వారి సిలువను, ఆ భయంకరమైనటువంటి శ్రమను పొందిన తండ్రి మమ్మల్ని మీరు రక్షించుకున్న విధానముకై మీకు వందనాలు. అవును తండ్రి, మేము మీ యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడైన నిన్ను వెంబడించే ధన్యత, రక్షకుడైన నిన్ను నా తండ్రి అనుసరించే ఆ కృప, నా తండ్రి మీ వలె మేము కూడా ఈ భూమి మీద దీనులుగా సాత్వికముగా కలిగిన వారుగా జీవించుటకు కృప చూపమని, ఆ పరలోక రాజ్యములో గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట తండ్రి అయిన దేవునికిని గొర్రెపిల్లకును నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ ధన్యతలోనికి మమ్మల్ని చేర్చమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.